చేతి పని వాళ్ళకి లోన్ అన్నాడు, లోన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారే స్థాపిస్తారు అనుకుంటున్నాం. మరి ఈసారి వచ్చే అవకాశం ఉందని 190 మందితో పలుకుతున్నారు. కరెంట్ బిల్ పెంచేసాడు, 3000 ఇస్తే మాత్రం లాభమే ఉంది. చంద్రబాబు నాయుడు జగన్ అంటారు. చంద్రబాబు నాయుడు అసలు ఎవరు నమ్ముతులేదు సార్. ఆయన ఇస్తాడు అని అది పక్కన పెట్టేయండి. ఇద్దరు కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. ఇద్దరు కూడా గట్టి పోటీ ఇస్తారు. కరెంట్ బిల్లు ఇంటికాడ నేను 2 నెలలకి 110 వచ్చింది, 90 రూపాయలు వచ్చింది చంద్రబాబు. ఈయన వచ్చాక నెలకు 600. చంద్రబాబు నాయుడిని గెలిపించాలన్న 170 మందికి ఉంది. బండారు సత్యనారాయణ బండారు గారు ఇది వరకు మరి 2 సార్లు జగ్గిరెడ్డి గారిని గెలిపించారు కదా. అదే సార్ 2 సార్లు ఆయన గెలిచాడు కానీ పట్టు ఎన్ని చూద్దామని పబ్లిక్ అలా ఉన్నారు. అలాగే ఉన్నారు. ఎందుకని అంత ఆయన పనితీరు బాగాలేదని? అంటే ఆయన పైన తీరు కొంచెం చాలా మంది కొద్దిగా ఇసుకు అలాంటిది వచ్చేది సార్. ఎందుకంటే దళితుల్లో కూడా కొంచెం వ్యతిరేకత ఉంది. అంబేద్కర్ ప్లేట్ల మీద ఏదో వేసాను అదొక వ్యతిరేకత ఉంది. అంటే కాపులు కూడా ఒక డివైడ్ అయిపోరు సార్. ఎలాగైనా జనసేన టీడీపీ కాబట్టి ఎలాగైనా బండారు సత్యనారాయణ గెలవాలని అలా ఉన్నదని మేము అనుకుంటున్నాం సార్. ఆయన ఈసారి ఎమ్మెల్యేగా వస్తారు. అలాగే ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అటు చంద్రబాబు నాయుడు గారు సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎవరు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉంది, ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది? పైన అయితే జగన్ వస్తాడు సార్. జగన్. ఇక కొత్తపాడి అయితే బండారు సత్యనారాయణ గ్యారంటీ. అంటే జగనే వస్తారంటే అది నిన్నటి వరకు పరిస్థితులు మారే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు జగన్ అంటారు. చంద్రబాబు నాయుడు అసలు ఎవరు నమ్ముతులేదు సార్. ఆయన ఇస్తాడు అని అది పక్కన పెట్టేయండి. ఆయన కొంచెం నమ్ముతులేదండి. అది అంటే జగన్ చేశాడు కాబట్టి పర్యాయాలు 2 చేశాడు కాబట్టి ఆయన ఇచ్చాడు కాబట్టి దాని మీద కొంచెం ఎగైనెస్ట్ ఉన్నారు అనుకుంటున్నా సార్. మళ్ళీ జగన్ గారు వస్తారు. అంటే నన్ను మరి కార్యకర్తలు ఇప్పుడు ఇంతవరకు చేస్తున్నారు మీరు ఇద్దరున్నాయి. మీ ఓనర్ కోటేశ్వరుడే కాదని నేను అన్నా. మిమ్మల్ని కాదండి ఏం చేయగలరంటే అలా తీసుకొచ్చారు రావులపాలండి. కార్యకర్తలు మరిచిపోయేళ్ళు వైసీపీ వాళ్ళే కార్యకర్తలతో పని లేదు. వాళ్ళకి మీరు ఉంటే సంపాదించడం తప్పలేదు కాదని మేము అంటలేదు కదా. ఇలా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఎలా చెప్పాను, ఒకవేళ ఏం చదువుకున్నావు నేను డిగ్రీ చదివాను. నేను అది బండారు గారు జగ్గిరెడ్డి గారు గెలుస్తారంటారు. బండారు గారు గెలుస్తారు. మరి పైన ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారు? జగన్ గారు ఉంటారండి. జగన్ గారు ఉంటారు. ఒక 70-80 సీట్లు వస్తారండి. మళ్ళీ కొనుక్కుంటారు. రాజకీయంగా మనకు తెల్లబోగోతాలు కాదు దిగి అలా జరగాలి. మీరు తెలియదు కాకండి, నేను మాట్లాడండి ఎవరు మనకు తెల్లబోగోతాలు కాదు. అదేంటి బాబు బండారు గారు అయితే వచ్చే అవకాశం అసలు సమస్య వచ్చేసినట్లేండి. ఇంకా అసలు సమస్య లేదు. నా పేరు ఇందులో మీరు లోడ్ చేసుకుని బెల్లం మొక్క అని చెప్పండి. రావులపాలెం బెల్లం మొక్క అని చెప్పండి. బెల్లం మొక్కను బండారు కలిసాడు కనుక ఎక్కుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కిన డ్వాక్రాలో తీసారు. 65 సంవత్సరాలండి తీసారు. డబ్బులు లోన్ అన్నారు, లోన్ ఇవ్వను అన్నారు. ఓ పెన్షన్ కుట్టారు. ఆ పెన్షన్ ఈనాడు నుంచి వస్తుంది. సోనియా గాంధీ అయ్యాం నుంచి వస్తుంది నాకు పెన్షన్. నెలకి 75 రూపాయలు చెప్తుంది. కానీ ఈ అయ్యాంలో నాకు ముఖ్యమంత్రి అవగానే తీస్తారా మీకు? నాకు ముఖ్యమంత్రి అయిన మరుసనే తీసారు. డ్వాక్రా తీసారు. చేతి పని వాళ్ళకి లోన్ అన్నాడు, లోన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. పెన్షన్ కూడా రావట్లేదు. పెన్షన్ వస్తుంది. నా పెన్షన్ ఈనాడు నుంచే వస్తుంది. 75 రూపాయల కాడి నుంచి వస్తుంది అంతే. నాకు ఏమి కుట్రపట్టలేదు. ఎవరికి వేసినా 1 కోటి ఎవరికొకరికి వేసి మారారు. మరి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కూడా చూసే ఉంటారు. అది చూసి కరెంట్ బిల్లు ఇంటికాడ నేను పొద్దున్న ఇక్కడే ఉంటాను. ఇంటికాడ 2 నెలలకి 110 వచ్చింది, 90 రూపాయలు వచ్చింది చంద్రబాబు. ఈయన వచ్చాక నెలకు 600 వస్తుంది. నెలకు 600 వస్తుంది. కరెంట్ బిల్ పెంచేసాడు. 3000 ఇస్తే మాత్రం లాభమే ఉంది. వచ్చినవన్నీ మనకి దీనికి ఖర్చులు ఏదేమైనా కర్లకు పెట్టుబడి అలాగే ఏదో పని చేసుకుంటాం, తింటాం. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా జగ్గిరెడ్డి గారు పరిపాలించారు కదా, ఆయన ఎలా ఉందమ్మా అభివృద్ధి? ఆయన మంచి అయినండి. మంచి అయినా జగ్గిరెడ్డి గారు ఆయన లేని వాళ్ళు చూసాడు. ఎందుకు పైన ఆయన పెట్టడానికి ఈయనేం చేస్తాడు? ఆయన పెడితేనే కదా ఈయన పెట్టాలి. మరి ఇప్పుడు ఈ వచ్చే ఈ ఎన్నికల్లో బండారు గారు నిల్చున్నారు, ఇలాగ జగ్గిరెడ్డి గారు కూడా నిలిచి పోటీ చేస్తున్నారు. ఎవరు మళ్ళీ ఎమ్మెల్యేగా? ఏమోనండి, అది మనం చెప్పలేము. నా చేతిలో ఒక చేతిలో ఆ పైన భగవంతుడు చెప్పాలి. అందరి చేతిలో నిర్ణయాలు చెప్పాలి. మనం ఏం చెప్పలేము కదా. నా 1 కోటు ఆ టయానికి ఎవరో 10 రూపాయలు డబ్బులు ఇచ్చి తాళికేసేస్తాను అంతే. నేను ఉన్న మాట చెప్తున్నాను కదా. ఇచ్చారు ఇలా 10 ఇస్తారు, ఆడ 10 ఇస్తే అంత కూడా ఎవరికి వేసిపారు అంతే కదా. చెప్పండి, ఇక్కడ చెర్ల జగ్గిరెడ్డి గారు 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో
బండారు గారు గెలుస్తారా, చెర్ల జగ్గిరెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారంటారా? ఇద్దరు కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. ఇద్దరు కూడా గట్టి పోటీ ఇస్తారు. ఉంది. ఇద్దరు గెలిచే చెప్పలేమండి, ఎవరు అనేది ఏమి చెప్పలేమండి. ఇద్దరు కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇద్దరు కూడా. అంటే ఇప్పుడు ఈయన పరిపాలన ఇది వరకు పరిపాలన చూసినటువంటి వ్యక్తి మీరు, జగ్గిరెడ్డి గారు. ఆయనది ఈ 2 ఏళ్లలో పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. బాగానే ఉంది. అభివృద్ధి అంతా బాగానే ఉంది. బాగానే చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు నిల్చుని ఉన్నారు. సీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి స్థానంలో నిలిచినది ఎవరు గెలుస్తారంటారు? ఏ ప్రభుత్వం స్థాపించు? ఏ ప్రభుత్వం అంటే దానికి మనం ఏం చెప్తాం అంటే గెలిచే వరకు మనం ఏం చెప్పలేం కదండి. అంటే ఈయన కూడా అభివృద్ధి లేదంటూనే చివరికి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలంటూ మంచి ఆదరణ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల. అలాగే వాళ్ళు కూడా కూటమితో వస్తున్నారు కాబట్టి వాళ్ళది కూడా కొంచెం బలంగానే ఉంది. మళ్ళీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపిస్తారనే ఆశ ఏమైనా? ఆయనే స్థాపిస్తారు అనుకుంటున్నాను. మరి ఆయనే అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే స్థాపిస్తారు అనుకుంటున్నాం. మరి ఆయనే రావాలనుకుంటున్నారు. అయితే ప్రజల్లో ఈ ముద్దలు కొద్దిగా మార్పు వచ్చింది జగ్గిరెడ్డి గారిలో. ఏమిటంటే జగ్గిరెడ్డి గారిది ఒక పాల్ట్ కాదు, ప్రజలకి అందరికీ సౌకర్యాలు చేస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. ఇచ్చే సౌకర్యం బయట ఆయన 100 ఇస్తుంటే 200 ఖర్చు అవుతుంది బయట ప్రజలకి. బయట ఖర్చు పెరిగిపోయింది. ఆయన ఇచ్చేది ఇస్తున్నాడు, ఇచ్చే సౌకర్యం వినియోగం లేదు. దాని మీద ప్రజల్లో ఇప్పుడు ఒక విధమైన మార్పు వచ్చిందండి. చంద్రబాబు నాయుడిని గెలిపించాలన్న 100కి 70 మందికి ఉంది. మరి ఇప్పుడు మీ నియోజకవర్గంలో జగ్గిరెడ్డి గారు వస్తారా, బండారు సత్యానందం గారు వస్తారా? ఎవరు గెలిచే అవకాశం? గతంలో ఈయన వల్ల కంప్లైంట్ వల్ల సత్యానందరావు ఇదివరకు ఎవరైనా ఏదైనా మీ పని మీద వెళ్ళారు అనుకోండి, ఆయన చేసేవాడు కాదు, ఆయనకో పురమాయించేవాడు. అది బ్యాడ్ వచ్చేసింది ఆయనకి. బ్యాడ్ వచ్చేసి తర్వాత మార్పు వచ్చింది అనుకోండి, జగ్గిరెడ్డి గారు నెగ్గారు, బాగానే ఉంది. జగ్గిరెడ్డి గారిలో ఫాల్ట్ ఏమీ లేదు. పైనుంచి వచ్చిన ఆర్డర్ ఎలాగ ఉంటున్నాయంటే అండి, బయట పెరిగిపోయినాయి, వాళ్ళు ఇచ్చి సరిపోవట్లేదు. ఏదో ఇస్తున్నాడు పేరుకి ఇస్తున్నాడు అని చెప్పి అనుకోవటం తప్పండి. బయట ఇబ్బందులు పెరిగిపోయింది ప్రజలకి, అది ఒకటి కనపడుతుంది. ప్రజల్లో బయట పెరిగిపోయింది, వాళ్ళు ఇచ్చే సుఖం ఉంది, ఇచ్చిన దానికి వినియోగం కనపడలేదు. అన్నీ పెరిగిపోయింది, పిన్నిస్ కానీ పెరిగిపోయింది. ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా? లాస్ట్ లో అయితే గతంలో మచ్చ అయితే ఉంది ఆయనకి, బండారు గారికి. ఈసారి వచ్చే అవకాశం ఉంది? ఈసారి వచ్చే అవకాశం ఉంది. 100కి 90 మందితో పలుకుతున్నారు చెయ్యాలని. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళేమో ఎన్డీఏ కూటమితో వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి బీజేపీతో పోటీ అదే వచ్చిందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసారు కాబట్టి చెయ్యాలి ట్రిప్పు అని 100కి 70 మంది వాగ్దానం ఇందులోంచి వస్తుంది. ఓకే, 70 మంది గెలుస్తారనే. అయితే కొంతమంది ఏదో జగన్ గారు చేస్తున్నాడో చూస్తున్నాడో చుకోంది, ఏదో తెస్తున్నాడో పెడుతున్నాడో, బయట ఏమో ఇబ్బంది పెరిగిపోతుంది, ఇచ్చింది సరిపోవట్లేదు అన్న అభిప్రాయం ప్రజల్లో ఉందండి.